పల్లవి పడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best the best to read is the Bible. If it will help you all the way, oh, the best book to read is the Bible. బాలలో యోగ్యంగా పాలు పొందడానికి సహాయకరంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. పద్దెనిమిది వచ్చినాం కదా, 17. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దేవుడి మాటలు మనకు దీవించి సహాయపడును గాక. నేను గొర్రెలకు మంచి కాపరి. కాబట్టి దేవుడు మనకు గొర్రెలు అని పేరు పెట్టాడు కదా. లోకం కూడా మనల్ని ఏమంటుంది? వీళ్ళు గొర్రెలు అంటుంది. ఏమంటుంది? గొర్రెలు. రెస్పాన్స్ ఇవ్వాలా. మీరు సైలెంట్గా ఉంటే కుదరదు. మీకు తెలిసింది చెప్పాలి, తెలియకపోతే విని మళ్ళీ రెండోసారి చెప్పాలి. అందుకే 2 సార్లు చెప్పేది. 2 సార్లు ఎందుకు క్వశ్చన్ అడిగేది? తెలియకపోతే రెండోసారి చెప్పడానికి, తెలిస్తే 2 సార్లు చెప్పడానికి. తెలిస్తే 2 సార్లు చెప్పాలి, తెలియకపోతే రెండోసారి చెప్పాలి. కాబట్టి మనం గొర్రెలము. నా గొర్రెలు నా స్వరము వినును. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. గొర్రెలకున్న క్వాలిటీస్ ఇక్కడ చెప్తున్నాడు. గొర్రెలు ఏం చేస్తాయంట? నా స్వరము వినును. కొంత చూస్తే గొర్రెలు కాసే వాళ్ళకి గొర్రెలకు కూడా పేర్లు పెడతారు. గొర్రెలకు కూడా పేర్లు కాపరికి తెలుస్తుంది. మనం చూసే వాళ్ళకి ఏమనుకుంటాము? ఏదో అన్ని గొర్రెలు ఒకలాగే ఉంటే ఒక పేరు పెడితే ఒక గొర్రె పలుకుతుంది, ఇంకో పేరు పెడితే ఇంకో గొర్రె పలుకుతుంది. నా గొర్రెలు నా స్వరం వినును, మొదటి క్వాలిటీ. రెండవది, నేను వాటిని ఎరుగుదును. ఎరగడం అంటే నోయింగ్ పర్సనలీ. నీ గురించి నాకు తెలుసులే. భార్యాభర్తలు ఉంటారు, ఏదో గెస్ట్లో వెళ్ళాము, ఏదో పెడుతున్నారు, ఆయన అది తినడు అన్నట్టు. అంటే ఏం అర్థము? షీ నోస్ హిమ్ పర్సనలీ. సో ఎరుగును, నోయింగ్ అంటే ఏమి అంటే తెలియడం వేరు, ఎరగడం వేరు. తెలియడం అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలుసా తెలీదా మీకు? ఆయన ఎరగడం అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరికి తెలుసు?
ఎవరైతే ఆయనతో పర్సనల్గా ఉంటారో వారికి తెలుస్తుంది. సో గొర్రెలకు ఉండాల్సింది వినడం ఒకటి, రెండవది ఎరగడం ఒకటి, మూడవది వెంబడించడం. 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి? వినడము, ఎరగడము, వెంబడించడం. ఎప్పుడైతే ఈ 3 క్వాలిటీస్ ఉంటాయో 28వ వచనంలో ఏముంది అంటే, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. సో ఈ 3 క్వాలిటీస్ మనకుంటే దేవుడు మనకిచ్చేది ఏంది? నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఎలా వస్తుంది? యోహాను సువార్త 12 చివరి వచనంలో ఏం చెప్తుందంటే, ఆజ్ఞయే నిత్య జీవం. ఏంటి నిత్య జీవం అంటే? చదవండి ఎవరైనా ఉంటే. ఆయన ఆజ్ఞ నిత్య జీవం. ఆయన ఆజ్ఞ ఏమి? నిత్య జీవం. ఆయన ఆజ్ఞ ఏం చెప్పాడు ఆదాముతో? ఒకటి తప్ప మిగతా అన్నీ చేసుకో, ఒకటి చేయొద్దు అన్నాడు. వినలేదు కాబట్టి నిత్య జీవం పోయింది. అయితే ఈ గొర్రెలు ఎట్లుంటాయి? గొర్రెలు మిగతా వాటిలాగా తిరగబడతాయా? గొర్రెను బలిచ్చేదానికి తీసుకుపోయినా కూడా యజమాని నమ్ముకొని ఏమేస్తాయి? గంతులేస్తూ ఎగురుకుంటూ వెళ్తాయి. ఎందుకు? అవి గుడ్డిగా నమ్ముతాయి. సో ఎప్పుడైతే ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయో మనకొచ్చే ఇమ్మీడియట్ బెనిఫిట్ ఏంటంటే, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. రెండవది, కనుక అవి ఎన్నటికీ నశింపవు. మూడోది ఏంటి? వాటిని నా చేతిలో నుండి ఎవడును అపహరింపడు. చూడండి, 3+3, 3 కొంటే 3 ఫ్రీ, 3 షర్ట్లు కొంటే 3 షర్ట్లు ఫ్రీ, 3 చీరలు కొంటే 3 చీరలు ఫ్రీ. ఏంటివి? మొదటిది ఏం చెప్పాము? గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించాను. దేవుడు ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చినాడు. అవి ఎన్నటికీ నశింపవు. అవి దేవుని చేతుల నుంచి ఎవడు కూడా అపహరింపడు. వాటికి నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింప లేడు. ఫ్యూచర్ కూడా 4వది కూడా యాడ్ అయిపోయింది. సో మనకు నిత్య జీవం కన్ఫర్మేషన్ అయిపోయింది. ఏమైపోయింది? నిత్య జీవం కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఎవరికి నిత్య జీవం అంటే, ఎవరైతే ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎందరూ తనను అంగీకరిస్తారో వారందరికీ, అనగా దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చినాడు. 2 తిమోతి 2:19 చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు. చాలు, ఉండు ఒక నిమిషం. పార్ట్ 1 ఏంటంట? ప్రభువు తన వారిని ఎరుగును అనేది స్థిరమైన పునాది, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఏంటి స్ట్రాంగ్ ఫౌండేషను? దేవుడు నన్ను ఎరుగును అంటే నా కదలికలన్నీ దేవుడు చూస్తున్నాడు అని ఎవరైతే గుర్తిస్తారో వారికి ఏముంది? స్థిరమైన పునాది. గాలి వచ్చెను, వాన వచ్చెను, వరదలు వచ్చెను, అది పడిపోదు. ఎందుకు పడిపోదు? అది స్థిరమైన పునాది మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. క్రీస్తు అనే బండ ఎప్పుడు తెలుస్తుందంటే, అందరూ శిష్యులను అడుగుతూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరేమనుకుంటున్నారు అన్నాడు. వాట్ యు ఆర్ థింకింగ్ అన్నాడు. అప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటి? నీవు నిజమైన క్రీస్తువు. అప్పుడేమన్నాడు? ఈ బండ మీద సంఘం. అంటే పునాదిగా ఆయన మనకు స్థిరమైన పునాదిగా ఉన్నాడు. రెండవది, ప్రభువు నామమును ఒప్పుకొనుచు ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపో. ఇది సెకండ్ పార్ట్. ఒక కాయను చెల్లిపోవాలంటే 2 ఉండాలా? బొమ్మ ఉండాలా? బొరుసు ఉండాలి. సో మొదటిది ఏంటి? ప్రభువు మనల్ని ఎరుగును అని తెలుసుకోవడం. రెండవది, ఆయన నామము ఒప్పుకొనుచు దుర్నీతి నుండి తొలగిపోవడం.
సో ఒప్పుకోవడం అంటే ఏంటి అంటే చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం, కీర్తనలు 91, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నా నామమును ఎరిగినవాడు. ఇది కౌంటర్ పార్ట్. దేవుడు ఏం చెప్పినాడు? నేను నా గొర్రెలను ఎరుగుదును. కౌంటర్ పార్ట్ ఏంది? అతడు నా నామము ఎరిగినవాడు. ఈ సెకండ్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? ఫస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? ఫస్ట్ది దేవుడే ఇవ్వాలా, సెకండ్ది కూడా ఏమనింది ఇక్కడ? అతడు నా నామమును ఎరిగినవాడు. నన్ను గురించి అతనికి బాగా తెలుసు. సో ఎవరైతే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకుంటారో దే విల్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్. ఏంటది? పర్సనల్ రిలేషన్షిప్. ఆ పర్సనల్ రిలేషన్షిప్ కోసమే మనం ఆరాధనకు వస్తాం. ఆరాధన అంటే ఇక ఏదో ఒక అకేషన్ కాదు, ఇదొక పండగ కాదు, లేదంటే ఇంకోటి కాదు, ఇదొక యాక్టివిటీ కాదు. ఇట్ ఈజ్ ఎ రిలేషన్, టు షో అవర్ రిలేషన్. అందుకే అందరూ ఆరాధించాలని కోరుకుంటాం. ఆరాధించిన వాళ్ళే ఆరాధిస్తాం. ఆరాధించే కొత్త వాళ్ళకి అవకాశమే ఉండదు కదా. అది చూద్దాం రెండోసారి. ఇక్కడ కౌంటర్ పార్ట్ ఏంటి అంటే అతడు నా నామమును ఎరిగినవాడు. సో ప్రభువు మనల్ని ఎరుగును, మనము ప్రభువుని ఎరిగితే ఇలాంటి వారిని ఏమంటారంటే గొర్రెలు అంటారు. ఏమంటారు వీళ్ళని? గొర్రెలు అంటారు. ఎవరైనా నేను గొర్రె అంటే నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. గొర్రె అంటేనే నీకు 6 గుర్తు రావాలా? ఏంటి అవి? 3+3 ఆఫర్ గుర్తు రావాలా? ఏంటి గుర్తు రావాలా? 3+3 ఆఫర్, నిత్య జీవము. ఇది డెఫినెట్గా దేవుడు మనకి తన గొర్రెలకు ఇచ్చాడు. చూడు, మన భాగానికి మనం వస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. A = B, B = C. అయితే A = C. దీన్ని ఏమంటారు? ఇది ఒక మ్యాథమెటిక్స్, మళ్ళీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. A = B, B = C. అయితే A = C. సో తండ్రి కుమారుణ్ణి ఎరుగును, కుమారుడు తన గొర్రెలను ఎరుగును, అనగా తండ్రి తన గొర్రెలను ఎరుగును. అదే ఇక్కడ చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను నా గొర్రెలను ఎరుగుదును అనగా. అందుకే ప్రభు అన్నాడు, తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నారు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. అయితే ఈ గొర్రెలు బాగున్నాయి. గొర్రెలు మన వరకు హ్యాపీగా మంచి బెనిఫిట్లు ఎంజాయ్ చేసాం. 3 కొనుక్కొని 3 ఫ్రీగా తెచ్చుకున్నామా లేదా? తెచ్చుకున్నాం. అయితే ఇక్కడితో సరిపోతుందా? 2 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. ఉండుమా, ఉండు. 7వ వచనం. సంగతులను పైనే మీరు చూస్తున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకునేలా అతడు ఎలాగూ క్రీస్తువాడే అలాగే మేమును క్రీస్తువారం. ఇంకా అంతద్దులే మనకు కావాల్సిన సంగతి ఏంటంటే సంగతులను పైనే మీరు చూచుచున్నారు. సంగతులు ఎట్ట చూస్తున్నారంట? పైనే చూస్తున్నారు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవమే. సంగతులు పైన వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం అంటే మెడిటేషన్ చేసేవాడు ధన్యుడు. సంగతులు పైనే చూడడం అంటే కోడి గెలికినట్టు గెలకడం అంటారు కదా. కోడి ఏం చేస్తుంది? నేను పశువులు మేపుతామంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు
మాకు ఒక ఆవు ఉంది, ఒక ఎద్దు ఉంది. మా ప్రొఫెషన్ ఎద్దులు గానుగాడేది, ఒకే ఎద్దు అనమాట. ఆ ఎద్దు ఏం చేస్తుందంటే పైనే పోతూ ఉంటుంది. ఆవు మాత్రం చక్కగా బాగా మెస్తుంది. సాయంత్రం వెళ్ళిన వెంటనే అరుస్తుంటుంది ఆకలికి. ఏది? ఎద్దు. ఎందుకు? అది పైనే పోతుంది. దానికి నేనేం చేసేవాడిని, పొడవాటి దారం కట్టి కట్ చేసి ఆడ పెట్టేసేవాడిని. ఒకరోజు ఏమైందంటే అది అట్లా తిరుగుతూ మేస్తూ పాము దగ్గరికి వెళ్ళి అది పట్టుకునింది. పాము దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పాము పైకి లేసింది. నేను దూరం చూస్తున్నా, ఏం చేయాలో నాకు అర్థం కాల. ఎమోషన్గా పరిగెత్తపోయి పామును పట్టుకునేసిన. ఏం చేయాలా? మా నాయన ఆడు చూస్తాడు ఇదంతా. ఇప్పుడు ఏం చేయాలి? నా మైండ్ పామును పట్టుకున్నాను, పని చేయట్లేదు అంతే. పామును పట్టుకున్నా, సైలెంట్ కింద పడిపోయినా. ఆ పాము ఎప్పుడో వదిలించుకొని వెళ్ళిపోయింది. ఆయన వచ్చేసరికి ఇవంతా సెటరేట్ అయిపోయినాయి. అందుకే ఇప్పుడప్పుడు నాకు కళ్ళలో పాములు కనపడుతుంటాయి, ఇప్పుడు కూడా కనపడుతుంటాయి. భయం వస్తే ఏమొస్తుంది? పాము కనపడుతుంది. ఒరే నేను అనవసరంగా తప్పు చేశాను రా అని. ఇందాక మన వాక్యం చూసాను చూడండి. గొర్రెల కొరకు జీతగాడే గొర్రెలు ఏమని ఇక్కడ చూడండి, కాడు గనక తనవి కానందున తోడేలు వచ్చుడు చూసి గొర్రెలు విరిసి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను బట్టి చెదరగొచ్చు. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని. నేనేం చేస్తానంట? నేను గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నా. అందుకే దేవుడు ఏం చేసినాడంటే, అప్పుడు అనిపించింది నిజమే కదా, అది ఎప్పుడు దేవుని తెలుసుకోనప్పుడు. యేసుప్రభువు వారు మన కోసం ప్రాణం పెట్టినాడు అంటే ఎంతమంది నమ్మారు? నేనైతే నమ్మిన. ఎందుకో? నా ఆవు కోసమే నేను పావును పట్టుకుంటే, మరి ఇంత సృష్టి చేసిన దేవుడు తన బిడ్డల కోసం ప్రాణం ఇవ్వడా? ఇస్తాడు. సో దీన్ని బట్టి ప్రూవ్, ఎస్, దేవుడు నిజంగా నా కోసం ప్రాణం పెట్టినాడు. సో ఇప్పుడు ఏమైంది? మనం చూస్తే ఈ గొర్రెలకు వీటిని నా చేతిలో నుంచి ఎవడునూ అపహరింపడు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? చూడండి, 2 కొరింథీ 10:7 చూసాం. సంగతులను పైనే చూస్తే మనకేమీ అర్థం కాదు. సంగతులను పైన చూస్తే మనకు అర్థం కాదు. సో మనం గొర్రెలుగా ఉన్న మనము ఇప్పుడు అర్జెంటుగా మన ఫేజ్ మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలా? ఫేజ్ మార్చుకోవాలి. ఎంతకాలం గొర్రెలుగానే ఉండి చనిపోతే ఎట్లా? గొర్రె ఏం చేస్తుంది? ఇక్కడ గొర్రెలు ఏం చేసినాయి? 3 వచ్చినాయి. మూడు ఆజ్ఞలు పాలించినాయి, 3 బెనిఫిట్స్ వచ్చినాయి. అయిపోయింది గొర్రెల కథ స్టోరీ. ఆదివారం వచ్చినామా, సంఘం చూసుకున్నామా, వెళ్ళిపోయినాం, అయిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చినామా, సంఘం చూసుకున్నామా, వెళ్ళిపోయినామా. వీలైతే మధ్యలో మీటింగ్ లేదంటే లేదు. ఇక్కడతో గొర్రెల చాప్టర్ క్లోజ్. దేవుడు మనల్ని గొర్రెలుగా ఉండడానికి పిలిచినాడా? ఎందుకు పిలిచినాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? నేను యెహోవాను, మీరే నాకు సాక్షులు. ఇంకా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన, అనేకులను నాకు శిష్యులుగా చేయండి. ఇప్పుడు గొర్రెలు ఏం కావాలా? శిష్యులు కావాలా? నేను గొర్రెలాగానే ఉండి సాటిస్ఫాక్షన్ అయిపోయి నేను చచ్చిపోయి ఒంటరిగా గొర్రె పోతే దేవుడు ఏమంటాడు? ఏం గొర్రె? ఒక గొర్రెనన్నా ఈయన రావాలి కదా, 2-3 గొర్రెలైనా కనాలి కదా అట్లీస్ట్ అంటే మనమేం చెప్తాము? మా కాపరి నాకు సరైన మేత లేదని సాకులు చెప్తాం. గొర్రె కంటుందా? గొల్లోడు కంటాడా? గొర్రెని ఎవరు కంటారు? గొర్రెని ఎవరు కనాలా? గొర్రె కనాలా. గొల్లోడు ఏం చేస్తాడు? మేత వేస్తాడు, రోగం వస్తే మందులు వేస్తాడు, లేకుంటే నీళ్లు పెడతాడు, వాడికి ఒక షెడ్ వేస్తాడు, అంతే కదా. కనాల్సింది ఎవరు? గొర్రెలే. అది గుర్తుపెట్టుకోండి. సో గొర్రెలుగా ఉన్న మనము ఇప్పుడు ఏం కావాలంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. సో కొత్త ఆజ్ఞ ఏంటి అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలా. ఇంకా నెక్స్ట్ లైన్ కూడా చదవండి. ఇప్పుడు మనం శిష్యులుగా
ట్రాన్స్ఫర్మేషన్ కావాలా? ఏం కావాలా? గొర్రెల నుంచి ఏం కావాలి? ఇప్పుడు శిష్యులు కావాలా? శిష్యులు కావాలంటే ఏం చెప్పినాడు ఇక్కడ? వాక్యం ఏముంది? మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైతే దీనిని బట్టి మీరు నా శిష్యులని అనిపించుకుంటారు. మనం శిష్యులు అనిపించుకోవాలా లోకంలో అంటే మనకి ఏముండాలా? వినపడలా? ఏముండాలా? వినపడలా? ఏముండాలా? వినపడలా? ఏముండాలా? ప్రేమ ఉండాలా. సో ఎలాంటి ప్రేమ ఉండాలా? ప్రేమ అంటేనే ఒక్కొక్కరి మైండ్లో ఒకటి ఉంటుంది, అదే కదా? ఒక్కొక్కరి మైండ్లో ఒకరు ఉంటుంది, అంతే కదా? ఇప్పుడు కుక్క అని చెప్తాను నేను. ఏం చెప్తా? కుక్క. సో మీ మైండ్లో ఒకటి ఉంటుంది, నా మైండ్లో ఒకటి ఉంటుంది. నేను మా ఊర్లో చూసిన వీధి కుక్క వస్తుంది గుర్తు. మీరు అమెరికా కుక్కను పెంచుకుంటా అంటే మీకేమొస్తుంది? అమెరికా కుక్క వస్తుంది. సో ప్రేమలో ఎన్నో రకాలు. అయితే దేవుడు చెప్పిన ప్రేమ ఏంటి అంటే 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అది ఎలాంటి ప్రేమ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు. అది ప్రేమ అంటే అది. సో ఇప్పుడు యూనిఫామ్ అయిపోయింది, అవును కదా? నేను ఒక బొమ్మ పెట్టి వీధి కుక్క అని చూపించాను అనుకో, అప్పుడు మీ మైండ్లో ఉన్నదంతా వెళ్ళిపోయి మీ కుక్క అంటే ఏం కనబడుతుంది? వీధిలో కుక్కే కనబడుతుంది. ఎందుకంటే నాకు వీధిలో కుక్క తప్ప మామూలు కుక్క తెలియదు. సో ఇప్పుడు ఎలాంటి ప్రేమ అంట? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. నేను అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగ ప్రేమించినాడు? మనం పాపులైనప్పుడు, బలహీనులైనప్పుడు, శత్రువులైనప్పుడు, ఇంకా ఎన్నెన్నో, ఇంకా మీరు పూరించుకోండి, మీకుగా ఎన్నో, నాకు నేను పూరించుకుంటా. అప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. సో అలాంటి ప్రేమ మనం కనపరిస్తే అప్పుడు మనల్ని ఏమంటారు? శిష్యులు అంటారు. గొర్రెల ప్రేమని శిష్యులు అనలేం. గొర్రె ఏం చేస్తుంది? గొల్లవాడి పట్ల ఎలాగా బాధ్యతగా, సిన్సియర్గా, ప్రేమగా, అవసరమైతే నా యజమాని కోసం నేను చచ్చిపోతా ఉంటుంది, అంతే. ఆ గొర్రె అంతకన్నా ఎక్కువ ప్రేమ కనపరచలేదు. అందుకే గొర్రెలమైన మనం ఇప్పుడు ఏం కావాలి? అర్జెంటుగా శిష్యులుగా మారాలా. శిష్యులు కావాలంటే ఏం కావాలా? ప్రేమ కలిగి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? మీకే తెలుసు బాగా, నాకంటే. క్వశ్చన్లు వేస్తే ఆన్సర్లు వచ్చేస్తున్నాయి చూడండి. ఏం చేయాలా? ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించినట్టే నేను కూడా ఇతరులు ప్రేమించాను. అంటే ప్రేమ యొక్క దృష్టికోణం మార్చుకోవాలి. ద విజన్ ఆఫ్ లవ్, ద బ్రాడ్ విజన్ ఆఫ్ లవ్ అంటారు. ఏం విజన్ అది? బ్రాడ్ విజన్, నాట్ నేరో విజన్. నేరో విజన్, నీకున్న నేరో విజనో నాకున్న నేరో విజనో కాదు. వాక్యం చెప్పే బ్రాడ్ విజన్ ఆఫ్ లవ్ ఏంటి అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలా. ఎప్పుడైతే మనం అలాంటి ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు మనం ఏమవుతామో? శిష్యులమో అవుతాము. ఎవరికైనా నేను శిష్యుడిని కాదు, నేను గొర్రెగానే ఉంటానని ఎవరికైనా ఉందా ఇక్కడ? ఉంటే చేయలేదండి. నేను గొర్రెనే, నాకు శిష్యుడిగా వద్దు అనుకుంటే. దేవుడు మనకు పిలిచిన పిలుపెట్టిది ఎట్టిది? శిష్యులుగా ఉండమని పిలిచాడు, భక్తులుగా వెంబడించమని పిలవాల. గొర్రెలుగా ప్రయాణం మొదలవుతుంది. అయితే మనం శిష్యులుగా మారుతాము. అయితే బ్రాడ్ విజన్ ఆఫ్ గాడ్, బ్రాడ్ విజన్ ఆఫ్ లవ్ ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. దేవుడుకున్న బ్రాడ్ విజన్ మనం ఏమనుకుంటామంటే, యేసుప్రభు వారు మనకే దేవుడేమో అనుకుంటాం. ఇక్కడ 16వ వచనం అందరూ కలిసి చదువుదాం. 16వ వచనం. నాకేం వినపడలేదమ్మా, మళ్ళీ చదువుదామా? నేను కూడా చదువుతాను, గట్టిగా చదువుతాం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటయు గొర్రెల కాపురి ఒకడును. ఎందుకు బలంగా చదవమంటున్నా అంటే, నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో బైబిల్ చదవాలంటే దూరంగా వెళ్ళిపోయి చదువుకునేవాడిని గట్టిగా. ఇప్పుడు గట్టిగా చదివితే భార్య కొడుతుందా?
వాళ్ళు ఆడో సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు, వీళ్ళు ఆడ ఇంకో టీవీలో బిజీ ఉంటారు, ఇంకోలో బిజీ ఉంటారు. గట్టిగా చదవాలంటే ఏం చేస్తారు? గెట్ అవుట్ అంటారు. అవునా కదా? సో అందుకని నేను అర్ధరాత్రి లేసి చదువుకుంటా, అర్ధరాత్రి 2కు 3కు లేసి చదువుకుంటా. ఇప్పుడు ఏమైంది? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇన్ని ఇక్కడ చూడండి, గొర్రెల కాపరి కూడా ఒక్కడే. ఒక్క కాపరికి మనమే కాదు బిడ్డలు, 5 మంది బిడ్డలు ఉన్నారు. ఎంతమంది? 5 మంది. ఇప్పుడు ఒక బిడ్డను చూసాం. ఏ బిడ్డ అది? గొర్రె బిడ్డ. ఏ బిడ్డ? గొర్రె బిడ్డ. ఇంకా 4 ఉన్నారు, చూద్దాం. ఈ 4 బిడ్డలను కూడా ఎవరు తీసుకురావాలా? గొర్రెలు తీసుకురాలేవు, శిష్యులే తీసుకురాగలరు. ఎవరు తీసుకురాగలరు? శిష్యులు తీసుకురాగలరు. నువ్వు శిష్యురాలు అయితే ఆ 4 బిడ్డలను కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. లేదంటే నా గొర్రె మా సావాసం, మీ సావాసం మాకొద్దు, మా సావాసం మీకొద్దు. మళ్ళీ చర్చిలో డినామినేషన్, చర్చిలో డివిజన్స్, మళ్ళా ఒక గ్రూపు, ఇంకోటి ఒక ఏరియా. ఇప్పుడు చూడండి, ఆటో వాళ్ళకి ఒక యూనియను, ఎంప్లాయీస్కి ఒక యూనియను, ఇంకోరికి ఒక యూనియన్ ఉన్నట్టుగా రకరకాల యూనియన్లు అయిపోయినాయి సంఘాల్లో, బయట రకరకాల డినామినేషన్లు. కన్ఫ్యూజన్ చేసి పడేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి. ఆ 4 గొర్రెలు కూడా కలిపి మొత్తం 5. మొత్తం ఎన్ని? 5 గొర్రెలు. ఈ 5 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైపోయింది? శిష్యుడుగా మారిపోయింది. ఇంకెంతమంది ఉన్నారు? ఆ 4 కూడా మనం ఈ గ్రూప్లో చేర్చాలి. ఎట్లా చేర్చాలి చూద్దాం. మొదట 2వ గొర్రె ఏంటంటే తప్పిపోయిన గొర్రె. చూడండి ఎక్కడుంది? లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 15. పాపము చాలు, పాపము చేసి తిని ఒప్పుకోవాలనుకున్నాడు. వాడికి ఏమొచ్చింది? 17వ వచనంలో బుద్ధి వచ్చింది, ఒప్పుకోవాలనుకున్నాడు. వచ్చిన వెంటనే తండ్రి ఏం చేసినాడు? 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను వధించుడి, మనం తిని నా కుమారుడు చనిపోయి బ్రతికెను. సో ఈ అధ్యాయం అంతా కూడా తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు కదా. సో ఈ 99 గొర్రెలకున్న సంతోషము కన్నా తప్పిపోయిన గొర్రె వచ్చినప్పుడు కలిగే సంతోషం ఏమంట? ఎక్కువ. అయితే తండ్రి యాక్సెప్ట్ చేసినాడు, కుమారుడు మళ్ళా ఇంట్లోకి వచ్చేసినాడు. ఆ కుమారుడు ఏమైనా మంచోడా? లేదు. తండ్రి చిన్న కుమారుడు ఏం చేసినాడు? ఆస్తిలో భాగం అడిగి వెళ్ళి పాడు చేసినాడు. పాడు చేసి అంతా ఖర్చు పెడేసి కూటికి లేనప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, తిరిగి వచ్చాడు. సరే వచ్చాడు, ఏం చేద్దాం? వీడిని ఏం చేయాలా? సంఘం ఏం చేయాలా? ఇక్కడ కుమారుడు చూడండి, ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపటికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొని. ఎవరు కోపడ్డారంట? పెద్ద కుమారుడు. ఎక్కడున్నాడు? సంఘంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పెద్ద కుమారులు అంటే ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. తప్పిపోయిన కుమారులు బయట ఉన్నారు. వాడికి బుద్ధి వచ్చింది, వాడేమో గొర్రె అయిపోయినాడు. ఈ సంఘంలో ఉండేవాడు ఏమైనాడు? శత్రువు అయినాడు. శత్రువు అయినాడు. సో ఎవరికి ఎవరు శత్రువు అయినారు? ఇప్పుడు చూడండి, అన్నకు తమ్ముడు శత్రువు అయినాడు. నిజమే, ఇతనిలో కూడా ఒక రైటే. ఎవరన్నా అడిగితే కూడా ఏం చెప్తారు? నిజమే కదా, వాడంతా పాడు చేస్తే వాళ్ళ నాయన మళ్ళా వాడిని లోపలికి పిలిచి
మళ్ళీ ఆస్తిని ఇస్తున్నాడు. లోక ధర్మం ప్రకారము ఇది కరెక్టే కాదా? కోర్టు ఏం చెప్తుంది? వాడు భాగం ఇచ్చేసినావు, గెట్అవుట్ ఇంక నువ్వు రావద్దు అంటుంది. కోర్టు కూడా అంతే చెప్తుంది. అయితే ఇక్కడున్న దేవుని నీతి ఏం చెప్తుంది అంటే, దేవుని నీతి ఏం చెప్తుంది? నా కుమారుడు 32 వచ్చిన చదువు 32 వచ్చిన మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అన్నా కూడా ఆ చిన్న కుమారుడు, ఆ పెద్ద కుమారుడు మూతి ముడుచుకొని బాధపడుతూ ఉన్నాడు. సో మనము ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం? ఒకవేళ మనము ఇలాంటి పెద్ద కుమారుడులాగే ఉంటే మనం గొర్రెలమే, ఇంకా మనము శిష్యులుగా మారలేదు. ఒకవేళ మన తండ్రి స్వభావము కలిగి ఉన్నవారమైతే మనం ఏం చెప్పేవాళ్ళమో, పోనీలేనైనా వాడు ఎట్టో బతికినాడు, చచ్చిపోతాడేమో అనుకుంటున్నాడు, ఏమైనాడు ఇంకా బతికే ఉన్నాడు, రానిలే అంటాం. సో రానిలే అనేది ఎవరు? తండ్రి స్వభావం స్వతంత్రించుకున్నవారు. సో కుమారుడిలాగే ఉండేవాళ్ళు ఏమంటారు? నో తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చి మళ్ళీ వాని కోర్టుకేసి వాని వెళ్ళగొట్టేవారుగా ఉంటున్నారు. గలతీ 6:1, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూసుకొనొచ్చు సాత్వికమైన తీసుకొని రావు. ఇన్విటేషన్ ఇవ్వాలి. అటువారిని ఏం చేయాలంట? ఇన్విటేషన్ ఇవ్వాలి. ఈ తప్పిపోయిన గొర్రెలను తిరిగి తీసుకొని వచ్చే స్వభావము గొర్రెకు ఉంటుందో ఉండదో కానీ శిష్యుడికైతే ఖచ్చితంగా ఉంటుంది. ఆ శిష్యుడు ఎవరు అంటే తండ్రి ఆజ్ఞను అడాప్ట్ చేసుకున్నవారు. తండ్రి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే, పోతే పోనీలే రారా అని ఆ ప్రేమ ఉండబట్టలేక, వాడిని పోగొట్టుకోలేక తిరిగి తీసుకునేటువంటి స్వభావం తండ్రికి ఉంది, కుమారునికి లేదు. కాబట్టి మనం గొర్రెలమా శిష్యులమా? టిక్కు మీరే పెట్టుకోవాలి, నేను పెట్ట. టిక్కులు ఎవరి టిక్కులు వాళ్ళే. ఎందుకు? ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఓకేనా? ఇలాంటి వారిని చర్చ ఏం చేయాలంటే ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇది చూడడానికి కొంచెం ఇబ్బందిగా, బాధగా, ఏదో తప్పులాగా అనిపించవచ్చు, కానీ వాస్తవంగా ఇది దేవుని న్యాయం. కరెక్ట్ ఇది. ఇన్విటేషన్ ఇవ్వాలి. రెండవ గొర్రె చూద్దాం. రెండవ గొర్రె అయిపోయిందిగా, మూడవ గొర్రె. ఇది 1 తిమోతి 6. ఇది లాస్ట్ ఫెయిత్, విశ్వాసము కోల్పోయినటువంటి గొర్రె. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. అంతా చదవద్దులేమా, నేను చెప్తా. గొప్ప లాభసాధకం. ఉన్నదాంతో తృప్తి కలిగి జీవించడం అనేది గొప్ప లాభం. అయితే మీరు అన్నవస్త్రములు గలవారే తృప్తిపడి ఉండండి. మీరు ఏమి తీసుకురాలా, ఏమి ఎత్తుకుపోబోరు, కాబట్టి హ్యాపీగా ఉన్నదాంతో సంతోషంగా ఉండండి అని. అయితే కొంతమంది ఏం చేశారు? ధనవంతులయ్యి అవ్వాలని ప్రయత్నించి ఏమైనారంట? శోధనలో పడి పాడైపోయినారు. 10వ వచనం చెప్తుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయే నానా బాధలతో తమ్మును తామే ఆరంభించారు. బాగున్నారు, లోకాన్ని చూశారు, టెంప్ట్ అయ్యారు, ఏదో చేద్దామన్నారు, చేశారు, దురాశలో పడ్డారు, ధనాపేక్ష వచ్చింది, తిరిగి మళ్ళీ సంఘానికి రాలేక ఏమైపోయినారు? చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. సో అవసరమైనవి కొన్ని చూడండి. ఒక మాట, లూకాసు వార్త 10:41. లూకాసు వార్త 10:41. అవసరమైనది ఒక్కటే. కిందలో ఏముంది? అవసరమైనవి కొన్ని, వెరీ వెరీ ఎసెన్షియల్స్. సో అవసరమైనవి కొన్ని, అనవసరమైనవి చాలా. నాకు తెలిసినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందంటే, అప్పుడు అవసరమైనవి వాటితో తృప్తిగా ఉండేవాళ్ళము, ఇప్పుడు
మీ శాలరీ బడ్జెట్ మీరు లెక్కేసుకోండి, భోజనానికి ఎంత అవుతుంది? ఓ 10,000 అవుతుంది. రూమ్ రెంటు, కారు మెయింటెనెన్స్, కారు ఈఎంఐ, పక్కన వాళ్ళ కోసం కొనే వస్తువులు, నగలు, కాస్ట్లీ చీరలు, సూట్లు, వీటికి కట్టే ఈఎంఐలు ఎంత అవుతుంది? ఎంత పర్సంటేజ్ ఉంటుంది చెప్పండి? అన్న వస్త్రములకు ఎంత అవుతుంది? మిగతా వాటికి ఎంత అవుతుంది? ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంది చెప్పండి? నేను చెప్పగలిగింది ఏంటంటే 20% భోజనము వస్త్రాలు అయితే 80% అంతా ఎవరి కోసం? పక్కన వాళ్ళ కోసమే, వాళ్ళ కోసం, వీళ్ళ కోసమే. అందుకే దేవుడు ఏమన్నాడు? అన్న వస్త్రములు గలవారై తృప్తి పొంది ఉండుడి. అంతేగాని అన్వాంటెడ్ వాటికి ఉంటే ఓకే, ధనవంతులుగా దేవుడు పెడితే మంచిదే, సంతోషం. ధనవంతులు కూడా అవసరం. ఎందుకు అవసరం? మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు లేకుండా ఏమైనా జరుగుతుందా? కరెంట్ వాడు కరెంట్ కట్ చేస్తాడు, చేయడా? కరెంట్ బిల్లు కట్టకపోతే కట్టాడా? కట్ చేయడం. డబ్బు అవసరమే. అయితే ఆ డబ్బు ఎంతవరకు, ఎలాగా, వచ్చిన డబ్బును ఎలాగ వినియోగించాలనేది అది సపరేట్ సబ్జెక్ట్. సో అయితే ఈయన ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ వర్రీలో పడి అవతల కోసం, ఇతరుల కోసం కంపారిజన్ కోసం ఎప్పుడైతే మనుషులు ప్రయత్నిస్తున్నారో ఏమైనాడంట? తమ్మును తాము పొడుచుకొని చనిపోయారు. అందుకే మీకా 6:8 కూడా ఏం చెప్తుందంటే, మీకా 6:8 విస్తారమైన ఎదగొద్దు, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నేను నిన్ను అడుగుచున్నాను. అవసరమైనవి కొన్ని, అన్వాంటెడ్ థింగ్స్ పెట్టుకునేస్తున్నాం. అపోస్తుల కార్యాలు 15 ఒక మాట ఉంది, చెప్పగలను. అపోస్తుల కార్యాలు 15:20 చూడండి. విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, 28 చదవండి. 28 కూడా విసర్జించ 3 ఉన్నాయి ఇక్కడ ప్రిన్సిపల్గా. ఈ 3 ఎసెన్షియల్స్. ఇవి దేవుని ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం, మనకు కలిగిన దాంతో తృప్తిగా ఉండడం, ఎసెన్షియల్ థింగ్స్. ఈ సంఘాల్లో కూడా డాక్ట్రినల్ ఎసెన్షియల్స్ ఉంటాయి, నాన్ ఎసెన్షియల్స్ ఉంటాయి. ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉంటే చాలు. నాన్ ఎసెన్షియల్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని మనం ఎసెన్షియల్స్ వదిలేస్తాం, అవసరమైనవి వదిలేస్తాము. అనవసరమైనవి పట్టుకొని 80% దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకి లాస్ట్కి ఏం చేస్తామో కోడిగుడ్డును కూడా పగలగొట్టేస్తాం. కొద్ది రోజులు ఉంటే ఆ కోడిగుడ్డే ఫలిస్తుంది, అందమైన కోడి పుడుతుంది, దానికి ఎక్కువ రేఖలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి రేఖలు? ఎన్నో ఉంటాయి. అంతవరకు ఉన్ని దాని ముందే పగలగొట్టేస్తాం. ఎసెన్షియల్ థింగ్స్ ఏంటివి, నాన్ ఎసెన్షియల్ థింగ్స్ ఏంటివి అనేది గుర్తించలేక రకరకాల డినామినేషన్స్ ఫామ్. ఇప్పుడున్న డినామినేషన్స్ అన్నింటిలో కూడా ఈ నాన్ ఎసెన్షియల్ థింగ్స్లోనే డివైడ్ అయినా తప్పితే ఎసెన్షియల్ థింగ్స్లో డివైడ్ అయినవి కొన్నే ఉంటాయి. కొన్ని ఎలాంటివంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 భాగాలు చేసేటివి, అవి తప్పితే మిగతా అన్నీ దాదాపుగా ఉంటాయి. అయితే నాన్ ఎసెన్షియల్ థింగ్స్లో మనకి అనవసరము. అలాగే ఈ నాన్ ఎసెన్షియల్ థింగ్స్లో ఎక్కువ పడిపోయి విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ఏమైపోతున్నామో? విశ్వాసాన్ని. ఈ సంవత్సరం వచ్చి 2వ సంవత్సరం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ విశ్వాసి రకరకాలైన కలవరాలతో, కన్ఫ్యూజన్స్తో అది కాదు, ఇది కాదు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని మెంటల్కి పోయి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే విశ్వాసులు. కొద్దిమంది సువార్థికులు ఏం చేస్తారంటే క్రైస్తవుల అడ్రస్లే తీసుకొని వాళ్ళ దగ్గరికే వచ్చి ఈ వాక్యం ఎట్టుంది చూడు, ఆ వాక్యం ఎట్టుంది చూడు అని పాత నిబంధన, కొత్త నిబంధన, అది ఇది గందరగోళం చేసి పాడు చేసి విశ్వాసులు చెరగొనిపోయే రోజులు వచ్చేసినాయి నవ్వేడేస్. అందుకే మనం శిష్యులుగా మారకుండా మనం గొర్రెలుగా ఉంటే ఏం చేస్తారు? గొర్రె రా నీకు మంచి మేత పెడతాను ఎత్తుకుపోయి తలకాయ మీద కత్తి పెడతారు. సో ఈ నాన్ ఎసెన్షియల్ థింగ్స్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎసెన్షియల్ థింగ్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి. ఏంటి ఎసెన్షియల్ థింగ్స్? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. అపోస్తుల బోధ ఎందుకు ఫస్ట్ పెట్టారు అనేది నాకు ఈరోజుకి అర్థమైంది.
ఒరే ఇంపార్టెంట్ బల్ల కదా, అపోస్తుల బోధ పెట్టారు ఏంది, అపోస్తుల బోధ ఫస్ట్ ఉంది. ఈ అపోస్తుల బోధ అర్థం కాకపోతే మనం గొర్రెలుగానే ఉంటాం, శిష్యుడిగా మనము మారలేము. కాబట్టి విశ్వాసం కోల్పోయిన వారికి మనము టీచ్ చేయాలి. అవిశ్వాసము పడిపోయి తిరిగి వచ్చిన వారికి మనం ఏం చేయాలి? వారి పక్షంగా ఇన్విటేషన్ ఇవ్వాలి. రాండి, వీ హ్యావ్ టు వెల్కమ్ దెమ్. పెద్ద కుమారుడు ముఖం మార్చుకుంటే మార్చుకోవద్దు, ఇన్విటేషన్ చేయి. ఒకవేళ విశ్వాసం కోల్పోయి లోకంలో చెడిపోయి ఆడైపోయి ఇది ఏమవుద్దు, మాకు దేవుడు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళకి మనం టీచ్ చేయాలి. ఏం చేయాలా? టీచింగ్ అంటే డాక్టర్నల్ టీచింగ్ చేయాలి. మనకు తెలిస్తే కదా చేయడానికి. మనకే తెలీదు, యూట్యూబ్లో ఎవరు ఏం చెప్తే అదే మనకంటూ ఒక స్టాండ్ లేదు. ఎందుకంటే మన బైబిల్ సరిగా చదివే వాళ్ళ కోసం కాదు, చదవని వాళ్ళ కోసం చెప్తున్నాం. ఓకే, మూడవదిగా చూద్దాం. ఇప్పుడు 2 గొర్రెలు చూస్తాం. ఏ గొర్రె? తప్పిపోయే గొర్రె, ఇన్వైట్ చేయాలి. విశ్వాసం నుంచి తొలగిపోయిన గొర్రె, వాళ్ళకి ఏం చేయాలి? టీచ్ చేయాలి, డాక్టర్నల్ టీచింగ్ ఇవ్వాలి, వాస్తవాలు చెప్పాలి. 20% ముఖ్యం రా, ఈ 80% 20-80 రూల్ అంటారు. 20-80 రూల్ అంటే 80% టైము 20% మనీ సంపాదిస్తారు. పనిచేసేదేమో 22 గంటలు, 8 గంటలు ఖాళీగా ఉండడం. ఎట్లుంటుందంటే స్కూల్కి పోతారు కొంతమంది. స్కూల్కి పోయేది ఎందుకు? చదువుకోవడానికి. చదవరు, పోయి అటెండెన్స్లో సంతకం పెట్టి గోడ దాకేసి వచ్చేస్తారు. 80% వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళకి ఎందుకు పోతున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు. అలాగే సంఘాలు కూడా ఉన్నాయి, ఎందుకు వస్తున్నామో తెలియదు. వై వీఆర్ కమింగ్ టు వర్షిప్? టు హ్యావ్ ఏ పర్సనల్ రిలేషన్. అది లేకుండా ఆరాధన చేసేటప్పుడు పక్కన మాట్లాడుకుంటా డిఫరెంట్ యావిగేషన్స్తో ఉంటే ఏంటి ఉపయోగం? వాట్ ఇస్ ద యూస్? క్వాలిటీ టైం లేదు కదా. 3వ గొర్రె చూద్దాం. 3వ గొర్రె ఏంటంటే డ్రిఫ్ట్ ఫ్రమ్ చర్చ్. ఈ సంఘము నుంచి సంబంధాన్ని కోల్పోయేవారు. డ్రిఫ్టింగ్ అంటే ఏమంటే దూరంగా వెళ్ళిపోవడం. మనకు అర్థం కావాలంటే ఆదికాండం రండి. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం. కయ్యను బయలుదేరి వెళ్ళి ఆ కయ్యను దేవుని సన్నిధిలో నుంచి ఏమైపోయాడంట? వేరే దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడుంటే మళ్ళీ వస్తాడు, నువ్వు హేబేలు ఎందుకు చంపినావు, మళ్ళీ ఎందుకు చంపినావు అంటాడు. అందుకని సంఘం నుంచి దూరం అయిపోతారు. సో మన పిల్లలే తీసుకోండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు సంఘాలకు దూరం అయిపోతూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? ఇప్పుడున్న జనరేషన్ జెడ్ జనరేషన్ కాదు, ఇప్పుడున్నదంతా ఆల్ఫా ఒమేగా జనరేషన్లు. వీళ్ళు ఏమైపోతున్నారు తెలిసిన? సంఘానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి గైడర్స్ వేరు, ఫిలాసఫర్స్ వేరు, వాళ్ళ టీచర్స్ వేరు. వాళ్ళ టీచరు వాడి ఏజే ఉండాల. పెద్ద టీచర్ అయితే వాడు ఏంటో మళ్ళా వీడు చెడిపోయినాడు కదా, చెడిపోవాలంటే అదే ఏజ్లో ఉండేవాడు కావాలి. వివాహాలు కూడా సేమ్ ఏజ్ గ్రూపే కావాలి. చూడు జనరేషన్ ఎట్లుంది. డ్రిఫ్టింగ్ అవే వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. మన పాత పద్ధతులే మనం వాళ్ళకి అప్లై చేసి, అరే ఇట్లా ప్రార్థన చేసుకురా, అట్లా ప్రార్థన చేసుకురా అంటే వాడే నీకు పిచ్చా ఎర్రా అంటాడు. చెప్పడు బయట. ఓకే డాడీ, ఓకే మమ్మీ అంటాడు. వాడు చేసేది వాడు చేస్తుంటాడు. ఈ జనరేషన్ ఏమైపోయింది? డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద చర్చ్. ఇదొక 3వ రకం గొర్రెలు. ఈ గొర్రెలు చాలా ఇంపార్టెంట్ గొర్రెలు ఇవి. ఎందుకు? ఈ మొదటి 2 గొర్రెలు ఒకటి, 3వ గొర్రెలు పోతే నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? ఇంత పెద్ద మందిరం కట్టి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు లేకపోతే ఏం చేసుకోవాలి ఈ సంఘం? ఈ తప్పిపోయే గొర్రెల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చెప్తారు, మనం చెప్తే వినరు. అందుకు వాళ్ళకి మనం చెప్పడం మానేసి మనం ఒక రోల్ మోడల్గా ఉండి దేవుని చెయ్యి అందించేస్తే చాలు, ఆయన చూసుకుంటాడు. నేను కూడా నా పిల్లలకు నేను ఏదో చేయాలని బొక్కబోర్ల పడి అప్పులు పోలేదు. మళ్ళీ నాకు అర్థమైంది, నీకెందుకు అంత బాధ? దేవుని చేయి పట్టిస్తే దేవుడు చూసుకుంటాడు కదా, నీకే అలా వర్రీ అని. ఎందుకు అంత చింత? ఓవర్ థింకింగ్ అబౌట్ అవర్ చిల్డ్రన్. దాని ఏమంటారు? ఓవర్ కన్సర్న్. ఇద్దరే పుడతారు, ఒకప్పుడులాగా 5-6 మంది లేదుగా. వాడిని ఏమనంటే అమ్మో ముడుచుకుపోతాడు, టచ్ మీ నాట్. కాబట్టి వాళ్ళు డ్రిఫ్టింగ్ అవే వెళ్ళిపోతున్నారు.
ఉదాహరణకి అపోస్తులైన పౌలు యూదుడే. ఆయన ఫిలాసఫీ చదివాడు, పిహెచ్డి చేశాడు, ధర్మశాస్త్రం చదివాడు. యేసుప్రభు ఎందుకు పుట్టాడో, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోకుండా సంఘాన్ని హింసించి పాడు చేసి నాశనం చేసేదానికి సిద్ధపడ్డాడు. ఒక సైన్యం తీసుకొని క్రైస్తవుల సంఘాలను పాడు చేయడానికి పోయాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? దర్శించి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఫోన్లు చూస్తారు, మెయిల్స్ చూస్తారు. వాళ్ళకి చాలా తెలివి, మనం అనుకున్నంత ఏముండదు. వాళ్ళు చదువు కూడా దాంట్లో చదువుతారు. మనం గొర్రెలు కదా, మనకేం తెలుస్తుందో, వీడేదో చేసేస్తున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఈమె ఏదో చేసేస్తుంది. వీళ్ళని అనుమానించడం మొదలుపెట్టి, ద్వేషించడం మొదలుపెట్టి, వాళ్ళని గిల్లి, అదే కోడిగుడ్డు మీద ఈకలు పీకి ఆ గుడ్డు ఫుల్గా పరిపక్వంగా ఉంది, ఆ గుడ్డును దుంచేస్తున్నాము. పిల్లలు ఏం చేస్తారంటే, మనసు ఇరిగిపోయి, నాకు ఈ దేవుడు వద్దు, ఈ సంఘము వద్దు, ఈ పేరెంట్స్ వద్దని ఎవడో ముక్కు ముద్ద తెలియనాడు 2 మాటలు మాట్లాడుతున్నా ట్రాప్ అయి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేయట్లేదు అంటే, మనం దేవునికి అందించట్లా. పౌలు వచ్చిన తర్వాత పౌలు క్యారెక్టర్ చూశారు కదా, వీళ్ళు సంఘం చూసింది, అమ్మో వీడు చాలా రౌడీ, వీడు హంతకుడు, వీళ్ళందరూ చంపుతున్నాడని అందరూ భయపడిపోయారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. వీళ్ళంతా భయపడుతుంటే 16వ వచనం 9:16, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపెదను, అతనితో చెప్పాను. అందుకు ఇంకో 15వ వచనం, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుడు, మనం ఎప్పుడైతే దేవుని చేతికి పిల్లల్ని అప్పగిస్తామో, దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడో, వాళ్ళు ఒక మార్పు వస్తుంది. మనకు తెలియదు, మనం గొర్రెలు కదా. దేవుడు వాళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటాడు. మనం అవుట్వర్డ్ అపియరెన్స్ చూస్తుంటాము, వాళ్ళని ఊరికే విసిగిస్తుంటాము, వాళ్ళ మైండ్ రీడ్ చేయము, వాళ్ళ దగ్గరికి వెళ్ళము. నేను పెద్దవాడిని, నువ్వు చిన్న బిడ్డ, నీకేం తెలుసు, నోర్మోయి అంటాము. నేను కూడా అంటాను, మన భయం అది. కానీ మనకు అర్థం కావాల్సింది అంటే, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ యాజ్ పర్ ద చిల్డ్రన్స్. పిల్లలలాగా మనం కూడా వాళ్ళకి నేర్చుకుంటూనే ఉండాలి. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అది కూడా మనం నేర్చుకొని, వాడు ఎందుకు చేస్తున్నాడో కనిపెట్టి ప్రభువుకు అప్పగించాలి. మనం చేస్తాము, ప్రభువుకు అప్పగించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సంఘం వీళ్ళు ఏం చేశారు? పౌలు గురించి ప్రార్థన చేశారు. దేవుడు చూసుకున్నాడు. ఏమని? వీళ్ళు మామూలుగా సువార్త చెప్తే రక్షించబడే రకం కాదు. ఎవరు? పౌలు. కాబట్టి నేనే డీల్ చేస్తానని దేవుడే ఆయన డీల్ చేసినాడు, మారినాడు. కానీ వీళ్ళకి అర్థం కాల, వీళ్ళు భయపడుతున్నారు. అప్పుడు ఒక ఆయన ఉన్నాడు, చూడండి 27వ వచనం, అందరూ కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు. అయితే చదవండి అందరూ, 9-10. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతని త్రోవలో ప్రభువును చూసిననియు. ఇది చాలే, ఇది చాలు. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి. బర్నబా ఏం చేశాడు? దగ్గరకి తీసి. ఈ సంఘం అంతట్లో బర్నబాకే ఉంది. బర్నబా ఏమైనాడంటే, ఆ విజన్ని బర్నబాకు అర్థమైంది కాబట్టి బర్నబా ఏం చేశాడు? దగ్గరకు తీసుకున్నాడు. సంఘస్థులంతా ఏమనుకుంటారు? ఈ బర్నబాకు తెలివే లేదు, ఏంటి బర్నబా ఇట్లాంటి వాడు, పొయ్యి నరహంతకుడిని తీసుకొచ్చి సంఘంలో చేరుస్తాడంట, వాడు కోవట్టేమో, ఎవడో కోవట్టేమో, వచ్చి అందరినీ ఇచ్చేస్తాడేమో అని సంఘం అంతా కలవరపడుతుంది. ఒకసారి మనం చేసే పనులు, సేవకులు చేసే పనులు ఎట్టుంటాయి? మనకి ఎట్టుంటాయి? ఏందబ్బాయి సేవకునికి ఏం తెలియదు అనుకుంటాం. పిల్లలు ఏమనుకుంటారు? మా డాడీకి ఏం తెలియదు అనుకుంటాం. మనమేమనుకుంటా వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. వాస్తవంగా తెలియాల్సిన వారికి అన్నీ తెలుస్తుంటాయి. దేవుడు వాళ్ళని గైడ్ చేస్తుంటాడు. మనం దేవునికి అప్పగించకుండా పోయేసరికి ఈ కన్ఫ్యూజన్స్ వచ్చి, కలవరాలు వచ్చి, రకరకాల డిస్ప్యూట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే బర్నబా చేరదీశాడు పౌల్ని, అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఇప్పుడు శిష్యులు అయిపోయారు. శిష్యుల తర్వాత ఎవరు మనకు ఇప్పుడు పెద్ద దిక్కు? ఎవరు సంఘానికి? పౌలే. పౌలు లేకపోతే సంఘాలు విస్తరించేది ఎక్కడ? పౌలు అనేకులను రక్షించి శిష్యుల తరం తర్వాత
ఆయన సంఘాన్ని ఒక క్రమబద్ధీకరించి పాత నిబంధన, కొత్త నిబంధన, యేసుక్రీస్తు ఈ పత్రికలు చదువుతుంటే ఎలా ఉంటాయి? తేనె తాగినట్టు ఉండవా? తేనె తాగితే ఎట్లుంటుంది? అట్లుంటాయి పత్రికలు చదువుతుంటే. ఓ రెండు లైన్లు చదివితే నీకు ఆగిపోవాల్సిందే. నేను 3వ మాట చదవను. పత్రికలు ఎత్తుకుంటే 2 లైన్లు అంతే. అక్కడికి ఆగిపోయి ఇంకా దాని గురించి దాని గురించి ఆలోచించుకుంటా ఉంటే గంట అయిపోద్ది. సో ఈ బర్నబాని పౌలు తీసుకురాకపోతే సంఘాల పరిస్థితి ఏమి? కాబట్టి నెక్స్ట్ జనరేషన్, ఈ డ్రిఫ్టింగ్ అవే వెనక్కి వెళ్ళిపోయేటువంటి జనరేషన్కి కూడా మనము శిష్యులు కావాలంటే మనము కూడా పిల్లలు కావాలి. ఇప్పుడు మనం అర్జెంటుగా ఏం కావాలి? పిల్లలు కావాలి. అమ్మో మళ్ళీ యూత్ ఏమన్నట్టు అనుకున్నారు మీరు, పిల్లలు గడ్డి అది. అంటే వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళ థాట్స్ ఏంటో రీడ్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం ఏమవుతామో? శిష్యులం అవుతాం. లేకుంటే గొర్రెలం అవుతాం. గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? ఒక గొర్రె మొదలైతే ఏమవుతాయి? అన్ని గొర్రెలు అదే క్యూ కడతాయి. వాడు ఒక గొర్రెను లాగుతాడు, దాన్ని కత్తిరిస్తాడు, ఈ 2వ గొర్రెను కూడా రోజు కూడా తింటూ ఉంటాడు. సో మనం శిష్యులు కాకపోతే మన జనరేషన్ అందరూ ఒక అపోహల్లో బతికిపోతూ ఉంటాము కదా. 3 చూసాం మనం. ఎవరిని చూసాము? 3 గొర్రెలు చూసాం. మనం నెంబర్ 1 గొర్రె. మనం ఎవరు? నెంబర్ 1 గొర్రె. మనం రీసెంట్గా ఏమైనాము? శిష్యులు అయిపోయినాం. శిష్యులయ్యి సంఘంలో ఉండే 3 టైప్స్ ఉన్నాయి సంఘంలో. మొదటిది ఏంటి? తప్పిపోయిన గొర్రె. రెండోది విశ్వాసం నుంచి తొలగిపోయిన గొర్రె. 3వ గొర్రె ఏంటి? నెక్స్ట్ జనరేషన్ గొర్రె. అంటే సంఘానికి దూరంగా జరిగిపోతూ ఉంటారు స్లోగా. అందుకే వాళ్ళని ఏమన్నారంటే శిరస్సుకు హత్తుకొనని వారు అంటారు. కొలసీలకు రాసిన పత్రిక ఆ మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:9. కొలసీ 2:9. ఏలయనగా కాదమ్మా, అదేనా? శిరస్సుకు హత్తుకొనని రెఫరెన్స్ చెప్పండి. రెఫరెన్స్ 19. ఓకే. ఆ మాటే చెప్పుమా. శిరస్సునకు హత్తుకొనని వారు అంటే వీళ్ళు ఎట్టుంటారంటే చూడ్డానికి ఏమో ఎట్లా ఉంటుంది, లోపల కొంతమంది మర్డర్లు చేస్తారు. ఎట్లా అంటే తల ఇంచేస్తారు. తల ఏం చేస్తారు? ఇంచేస్తారు. దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు పల్లెటూళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు ఏం చేస్తారు? కోడి పట్టుకొని దాన్ని మెడక ఇంచేసి ఆడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు చూసి ఏమో గొర్రె ఏడబోయింది అనుకో మళ్ళీ తెలియకుండా ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ కోడి పట్టుకొని పోయేటప్పుడు అరుస్తుంది. అది ఏమొస్తుంది? అరిస్తే దొంగను పట్టుకునేస్తారు. కాబట్టి దొంగ ఏం చేస్తారంటే మెడక ఇంచేసి అక్కడే పడేసి వెళ్ళిపోయి 1 గంట తర్వాత వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోతారు. చూడండి ఎంత బాగుంది తెలివి. సో ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పేరుకేమో సంఘంతోనే ఉంటారు, పేరుకు మాత్రం సంఘంతోనే ఉంటారు. అయితే సంఘానికి హత్తుకు శిరస్సు ఎవరు? చదవండి వాక్యం ఏంటది? సంఘము అను శరీరమునకు క్రీస్తు యేసు శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సుకు హత్తుకోరు. బ్రెయిన్ సప్లై, బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఏమి ఉండదు. కొద్ది రోజులకు ప్యారలైజ్ అయిపోయి దాన్ని కట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీరిని గుర్తించి మనము అప్పుడప్పుడు ఏం చేయాలి? దాన్ని టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? డాక్టర్ కొడతాడు కదా, టక్కని కొడతాడు, నరాలు పనిచేస్తున్నాయి లేదా చూసుకోవాలి. ఇంకొక 4వ వాళ్ళు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 3 గొర్రెలు మారిపోయి శిష్యులు అయిపోయినారనుకో. ఎవరు ఇలా? ఈ 3 గొర్రెలు కూడా శిష్యులు అయిపోయినారనుకో, అప్పుడు సంఘం నిండా ఎవరుంటారు? శిష్యులే ఉంటారు. సో అప్పుడు దేవుని మాట ఏమైనట్టు? దేవుని మాట నెరవేర్చబడినట్టు. సో సంఘం అంతా శిష్యులు అనగా ఎవాల్వ్ అయిన గొర్రెలు. ఎవాల్వ్ అయిన గొర్రెలు అంటే ఏంటంటే వయసుకు వచ్చిన గొర్రెలు అని. వయసుకు వచ్చిన గొర్రె పిల్లలు కాదు, వాళ్ళకి 21, 22 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే ఏం పుడతాయి? గొర్రెలు పుడతాయి. చిన్నపిల్లలుగానే ఉంటే వాళ్ళకి పెళ్లి చేయలేం, గొర్రెలు పుట్టవు. ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదు. కుమారులు అయితేనే కదా పెళ్లి చేస్తాం. సో అప్పుడు
సంఘము 2గా 3గా, అప్పుడు భక్సింగ్ గారు ఎన్ని పెట్టాడు, ఎంత మల్టిపుల్ చేశాడు. మనం ఎందుకు అక్కడే ఉండిపోయినామంటే మనం గొర్రెల్లాగే ఉన్నాం. గొర్రెలు శిష్యులయ్యి ఈ 3 వర్గాల వారు కూడా శిష్యులుగా మార్చబడితే అప్పుడు మొత్తం ఎంతమంది అన్నారు? 4 గొర్రెలైనాయి. ఇప్పుడు తండ్రికి ఎన్ని గొర్రెలు అని చెప్పామో? 5 గొర్రెలు. మొదటిది మనము, అంటే మంచి గొర్రెలము, మంచి గొర్రెలు అనుకునే వాళ్ళము. రెండవది తప్పిపోయిన వాళ్ళు, మూడవది విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, 4వది పిల్లలు, మన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. సంఘానికి దూరంగా జరుగుతారు, వాళ్ళు పరిగెత్తరు. డ్రిఫ్టింగ్ అంటే ఏంటంటే కొంచెం మనకు తెలియదు. ఈడ చూస్తాను రోడ్డు దాటేస్తుంటాడు కదా. 5వ గొర్రె ఎవరు? 5వ గొర్రె అన్యులు అనకూడదు. 5వ గొర్రె ఎవరంటే అన్రీచ్డ్ పీపుల్, క్రీస్తును ఎరగని వారు. వాళ్ళకి ఎట్ట సువార్త చేయాలి మీకు బాగా తెలుసు, నేనేం చెప్పాలి. 5వ గొర్రెల గురించి నేను ఎక్కువ డిస్కషన్ చేయబడలే. దేవుడు ఏం చెప్పినాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్సం పొందినవారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతారు. అయితే మీకు ఇచ్చే ఒక మాట ఏంటంటే, ఎవరు కూడా మేము వాళ్ళని రక్షించాలని సువార్త చెప్పకండి. ఈ గొర్రె నాది అట్లాంటివి ఏం చెప్పకండి. రక్షణ యెహోవాది. మన పని ఏంది? సువార్త ప్రకటించడం అంటే ఇప్పుడు అది కూడా లేదుగా, ఉందా? ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టే మనం గొర్రెలమైన మనము ఏం కావాలా? ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి శిష్యులమయ్యి మనకు వయసుకు వచ్చిన తర్వాత 21-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉంటామన్నా ఇదిలి బయట దోసి పోరా ఏమన్నా సంపాదించుకోరా అంటాం. అప్పటి వరకు బయట పోతే ఎక్కడున్నావు. ఒక వయసు వచ్చిన తర్వాత వానికి పరిపక్వత వస్తానే వాడిని ఏం చేస్తారు? పెద్ద గాడిదలాగా ఉండవు, పోయి పని చేసుకుని బతుకోబో. డబ్బులు ఉంటాయి ఫాదర్ దగ్గర, ఇస్తాడా? ఎందుకు? నేను ఎంతకాలం ఇస్తాను, నువ్వు పోయి సంపాదించుకో అంటాడు. వెళ్ళి సంపాదించుకొని పెళ్లి చేసుకుని పిల్లలకి సంతోషంగా ఉండమంటారు. అయితే ఇప్పుడు కొంతమందికి అది కూడా కష్టంగానే ఉంది. క్రైస్తవులకే పెళ్లి చేస్తారు, భార్యాభర్తలు సంతోషంగా ఉంటే బాధపడతారు, పిల్లలు ఎదుగుతారు, వాళ్ళు ఫ్లరిష్ అవుతే బాధపడతారు, నా మాట ఏం లేదని ద్వేషం పెట్టుకుంటారు. సో గొర్రెలుగా ఉంటే మనం అలాంటి స్వభావంలో ఉంటాం. మనం శిష్యులమైన తర్వాత ఏమవుతామంటే, మనకి ఎవల్యూషన్ వచ్చిన తర్వాత, ఆత్మ నడిపింపు వచ్చిన తర్వాత మనమే ఆటోమేటిక్గా గొర్రెలుగా ఉంటాం. ఈచ్ వన్ క్యాచ్. సో ఈ 4వ గొర్రెలకు ఎలాగ సువార్త చెప్పాలో, ఎలాగ ఉండాలో అనేది ఈ 3 రకాల ప్రజలు ఎప్పుడైతే దేవుని చేతిలో ఉంటారో, అనగా ఎందరూ ఆత్మచేత నడిపించబడదు వారు దేవుని కుమారులు. అప్పుడు అది చూడండి, ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చిన. ప్రకటన 3:20. ఇదిగో తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినా నేను వాని ఎదుకే వస్తాను. కాబట్టి ఓపెన్ ద డోర్స్. మన డోర్స్ ఏం కావాలా? ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయకూడదు. ఈ 3 కేటగిరీ వాళ్ళు ఉంటే క్లోజ్ అయిపోతాయి డోర్స్. ఆ డోర్స్ ఓపెన్ చేయాలంటే మన మనసు విశాలంగా ఉండాలంటే, దేవుడు లుదియా హృదయాన్ని తెరిచాడు, యూరప్ అంతా రక్షించబడింది. ఈ మధ్య నేర్చుకున్నాను నేను కూడా. లుదియా ఒక వ్యక్తి సంఘానికి అనుమతించాల, తప్పిపోయి వచ్చినాడా ఆహ్వానించాలా, విశ్వాసం కోల్పోయాడా బోధించాలా. 3వది డ్రిఫ్ట్ వెళ్ళిపోతున్నాడా, అతనికి మనం ఏం చేయాలా? వాని పక్క స్టాండ్ కావాలి, స్టాండ్ తీసుకోవాలి. కష్టాలు వచ్చినాయి, పౌలుకి సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఒకసారి అంటాడు, అయ్యో నాకు ఎంత శ్రమలు వచ్చినాయో, మీ ప్రార్థన మీ సహాయం లేకపోతే నేను ఎక్కడో పోయి ఉంటాను అంటాడు. సో పిల్లలకు సమస్యలు ఉన్నాయి, లేవా? పిల్లలకి నిరుద్యోగ సమస్య ఉంది, కంపారిజన్ అనే సమస్య ఉంది. అప్పుడెప్పుడో పక్కన విలేజ్లో ఏమవుతుందో తెలియదు, ఇప్పుడేంది పరిస్థితి? గూగుల్లో వాడి జీతం ఎంతో వీడికి తెలుసు, వీడికి శాలరీ ఉండదు, తల్లిదండ్రుల ప్రెజరు, ఎక్స్పెక్టేషన్స్. మ్యారేజ్ అంటే కారు ఉండాలి, ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, కంపారిజన్స్ పెరిగిపోయినాయి. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అంతా ఇంత కాదు. మనం ఏదో సద్దికాలం నాటి బతుకులే ఉంటాయనుకోకండి. దే హ్యావ్ మెనీ ప్రెజర్స్. అందుకే డ్రిఫ్ట్ అయిపోతున్నారు, ఇది వర్కౌట్ కావట్లేదు, పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు, అందుకనే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి మనం స్టాండ్ కావాలా, మనం ఇన్వైట్ చేయాలి,
టీచ్ చేయాలి, స్టాండ్ కావాలి, డోర్స్ ఓపెన్ చేయాలి. ఏం చేయాలి? డోర్స్ ఎవరి కోసం డోర్స్ ఓపెన్ చేయాల్సింది? అన్రీచ్డ్ పీపుల్, ఏదో ఒక విధంగా నమ్ముకుంటారు. సో బర్నబా లాంటి వ్యక్తి సంఘంలో అవసరం. ఎందుకు అవసరము? ఎవరైనా కొత్తగా రక్షించబడిన వాళ్ళని దాన్ని ఏమంటారు, అడాప్ట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అడాప్ట్ చేసుకోవాలి, మినిట్ టు మినిట్ కాపాడాలి, వాళ్ళంతటా వాళ్ళు కొంత ఆరోగ్యమయ్యేసరికి చూడాలి. సో ఎప్పుడైతే ఈ ముగ్గురు సెట్ అయ్యి, ఫస్ట్ వాళ్ళు కరెక్ట్, ఫస్ట్ వాళ్ళు మంచోళ్ళు, ఈ తప్పిపోయిన ముగ్గురు కలిస్తే ఎంతమంది అయినారు ఇప్పుడు? 4. ఒకరు 10 మందిని తరిమితే ఇద్దరు ఒకరు 10 మంది, ఇద్దరు 100 మంది. ఇద్దరెంత? 100. అంటే ఎంత స్ట్రెంత్ పెరిగించుకోండి కదా. ఒకరు అనుకో, ఒకరు 10 మంది, 1000 మంది కూడా, 1000 మంది. అందుకే మీలో ఒంటరి అయినాడు 10 వందలు. 10 వందలు అంటే ఎంత? సో ఒంటరి కూడా 1000 మంది అయితే నలుగురు ఎంతమంది? నలుగురు ఎంత అవుతాం? 4. సో సంఘంలో ఉండే వాళ్ళందరూ శిష్యులు అయితే అప్పుడు అవుట్ రీచ్ పీపుల్కి సువార్త బోధించడం సులభము. కాబట్టి ఇప్పుడు 5 కేటగిరీస్, అవునా? ఎన్ని కేటగిరీస్? 5వ వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఎవరు? చూడండి 16వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని గొర్రెలు, మాకు చదవండి. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేనే తోడుకురావాలా. ఇప్పుడు ఎవరు తోడుకురావాలి ఆ గొర్రెలందరినీ? యేసుప్రభు వారు తోడుకురావాలి. ఇప్పుడు యేసుప్రభు వారు లేరుగా. యేసుప్రభు వారు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపించి, యేసుప్రభు మనకి ఏం చెప్పాడు? ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నేను సదాకాలం మీతో కూడా ఉంటాను, నేను ఇంకా పని చేయను, మీరు పని చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా. ఏం చేస్తా? సపోర్ట్ చేస్తా. అదే సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, భయపడకండి, మీ పని మీరు చేయండి, మీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తా. లేదు ప్రభా నువ్వే ఆ పని కూడా చేసుకో అంటే ఆయన పని అది అయిపోయింది, వెళ్ళిపోయాడు. మనకి సపోర్టివ్గా ఇక్కడ ఉన్నాడు. సో మనం చేసే ప్రయత్నములన్నిటిలో ఆయన సఫలం చేస్తాడు. ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తి. ఆశ లేకపోతే ఏం పెట్టాలా? జ్వరం వచ్చింది, భోజనం ఎంత పెట్టినా వేస్ట్ కదా. మంచి బిర్యానీ ఉంటుంది, నాకు ఫీవర్ ఉంది, ఏం చేయాలా? తినలేం కదా. ఆశ ఉంటే, ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యం అంటే ఈ 3 గొర్రెలు కూడా మొదటి గొర్రెలాగా అందరూ కలిసి శిష్యుల్లాగా సంఘంలో ఉంటే అప్పుడు సంఘము విస్తరిస్తుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా నేను గొర్రె నెంబర్ 1, 2, 3, 4, 5, ఇంకా 5వ గొర్రెలు ఇక్కడ ఉంటే వెంటనే తీర్మానం చేసుకోండి. ఒకవేళ 4వ గొర్రెలు మీరే ముందు కూర్చోండారు, 4వ గొర్రెలు మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఏదైనా ఇబ్బందులున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలున్నా దేవుడు నమ్మదగిన వాడు. మనం అపనమ్మకస్తులమైన దేవుడు నమ్మదగిన, మనం అపనమ్మకస్తులమే వాస్తవం. దేవుడు నమ్మకమైన వాడు కనుక మనల్ని ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్మేషన్ చేసి మనలో యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి, ఆయన మీకు కూడా కాపరి. ఆయన మందలో 5 రకాల ప్రజలు ఉన్నారు, సంఘస్థులే కాదు, అందరికీ ఆయన తండ్రి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయా జాతులు, భాషలు మాట్లాడేవారిలో ఎవరైతే దేవుని చదవండి, ఆ మాట చదివి మనం క్లోజ్ చేసుకుంటాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసు అందరూ చదువుదాం, లేకుంటే అవును మా అందరూ చదువుదాం 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇంకా ఏముందంటే 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాము, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన సమాధాన కారకుడయుండి ఆ మధ్యపు గోడను పడగొట్టి, ఇప్పుడు 5 గొర్రెలకు 5 గోడలు ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు? వాక్యం ద్వారా 5 గోడలు
పడకూడదు. మనమంతా ఒక తండ్రి బిడ్డలమే, బయట ఉన్న వాళ్ళు మనం అంతా ఒకటే. అయితే మన బాధ్యత ఏంటంటే, ఒక విందు జరిగినప్పుడు మనం అందరినీ పిలుస్తాము, వాళ్ళు వస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళతో పాటు మనం కూడా తింటాం. సో మన బాధ్యత పెద్దది. వీఆర్ అంబాసిడర్స్. మనం పిలిచేటువంటి వారం, మనం శిష్యులమైనాం కనుక అందరూ శిష్యులుగా మారి సంఘంలో 5వ గొర్రెను కూడా మన సంఘంలోకి ఇన్విటేషన్ చేసి అందరం కలిసి ఒక తండ్రి బిడ్డలుగా తప్పిపోయినటువంటి తప్పిపోయిన కాదు, ఏం గొర్రెలు అవి? దొడ్డివి కాని గొర్రెలను కూడా మన దొడ్డిలోకి చేర్చుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నిజమైన శిష్యులుగా ఉండడానికి దేవుడు మనకి సహాయం పడుతున్నాం.